వెల్కమ్ టు ఎన్పీ డ్రామాస్. రండి మనం నెక్స్ట్ ఎపిసోడ్ అయితే చూద్దాం. ఈ ఎపిసోడ్ స్టార్టింగ్లోనే 2025లో ఉన్న హీరోకి పోయిన ఎపిసోడ్లో చేంజ్ అయిన కొత్త మెమరీస్ మొత్తం కానీ గుర్తొస్తూ ఉంటుంది. దాన్ని అన్నిటినీ తలుచుకొని హీరో అంటే పాస్ట్లో నీళ్ళల్లో మునిగిపోయిన హీరోయిన్ని నేనే కాపాడినాను కాబట్టి తనైతే ఇంకా ప్రాణాలతోనే ఉంటుందా అనేసి కానీ చాలా సంతోషపడిపోయి అక్కడి నుంచి అయితే పరిగెత్తుకుంటూ వెళ్తాడనమాట. తను ఆ విధంగా కంగారుతో వెళ్తూ ఉండేది. ఆ డాక్టర్ శిశి కానీ చూసేసి నువ్వు ఎక్కడికి ఇంత కంగారుతో వెళ్తూ ఉండవు అని అడిగితే నేను హీరోయిన్ని చూడడం కోసం వెళ్తూ ఉన్నాను అని కానీ చెప్తాడు. తను చనిపోయింది కదా అనేసి శిశి చెప్తే లేదు తనైతే బతికే ఉందనేసి కానీ హీరో చెప్తాడు. నువ్వు కాసేపు ఆగు, తనైతే చనిపోయింది, తను చనిపోయి సంవత్సరం అవుతా ఉంది, అయినా నువ్వు ఇప్పటికైనా తనని మర్చిపోయి తన జ్ఞాపకాల నుంచి బయటకు వచ్చి నీ లైఫ్ని అయితే చూడు అనేసి ఆ డాక్టర్ కానీ హీరోకి అయితే అడ్వైస్ చేస్తూ ఉంటాడు. మార్చ్ 22, 2024లో తనైతే వాళ్ళ ఇంట్లోనే 12/4కి చంపబడింది అనేసి శీషి కానీ చెప్తా ఉంటుంది. హీరో దాన్ని విని బాగా షాక్ అయిపోయి అదంతా కానీ గుర్తు తెచ్చుకుంటాడనమాట. ఆ మెమరీస్ మొత్తం కానీ తనకైతే ఫ్లాషెస్ లాగా గుర్తొస్తూ ఉంటుంది. తను ఎలా చనిపోయిందా అన్నది కానీ, అంటే తనని నేను కాపాడినాను, తిరిగి తను ఎలా చనిపోతా ఉంది అనేసి కానీ ప్రజెంట్లో ఉన్న హీరోకి అయితే అర్థం కాలేదు. నేను ఇంతకు ముందే కదా తనని కాపాడినాను అనేసి కానీ తను తలని పట్టుకొని మరీ ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే తను కానీ ఆ ఫోన్ అయితే చూస్తాడనమాట. దాంట్లో టైం వచ్చి 10 అయ్యి ఉంటుంది. అంటే ఇంకా 2 గంటలు ఉంది, నేను ఎలాగైనా కానీ హీరోయిన్ని కాపాడాలని అనుకుంటూ ఉంటారు. అంటే 2024లో ఉన్న హీరోయిన్నే చూపిస్తారు. లాస్ట్ ఎపిసోడ్లో అయితే తను నీళ్ళలో మునిగిపోయి ఉంటుంది కదా, ఆ భయంతోనే తను అయితే చూస్తూ ఉంటుంది. హీరో కానీ వచ్చి అడుగుతాడు, నీకేం కాలేదు కదా, నువ్వు బాగానే ఉన్నావా, నీకు ఇంకా కానీ భయంగానే ఉందా అనేసి కానీ హీరోయిన్ అడుగుతూ ఉంటాడు. హీరోయిన్ కానీ తను చాలా భయంతో హీరోయిన్ని చూస్తూ ఉంటుంది. అప్పుడు అక్కడికైతే శిశి కానీ వచ్చి హీరోయిన్ అడుగుతుంది, నువ్వు బాగున్నావా, నీకేం కాలేదా అనేసి కానీ నేను బాగానే ఉన్నాను, నాకైతే ఏ ప్రాబ్లం లేదు అనేసి కానీ చెప్తుంది. దాంతో శిశి కానీ హీరోని చూసి నీకేమైపోయిందో ఏమో అనేసి ఇక్కడైతే కొంతమంది వాళ్ళే చనిపోయేటట్టుగానే భయపడిపోయినారు అనేసి కానీ చెప్తా ఉంటుంది. అప్పుడే తను అక్కడ నుంచి తీసుకొచ్చిన సీసీటీవీ వీడియోని కానీ హీరోయిన్కి అయితే చూపిస్తుంది. ఆ వీడియోలో హీరోయిన్ నీళ్ళలో మునిగిపోయి ఉండేది చూసి తనైతే చాలా భయపడిపోయి ఒక్క నిమిషం కానీ ఆలోచించకుండా వెంటనే తను కానీ నీళ్ళల్లోకి దూకి నీళ్ళలో మునిగిపోయిన హీరోయిన్ని కాపాడి నీకేం కాలేదు, నువ్వు లేసుకో క్షయ అనేసి కానీ అడిగి ఉంటాడు. అదంతా కానీ హీరోయిన్ చూస్తుంటుంది. అప్పుడు హీరోయిన్ కానీ హీరోని చూస్తూ ఉంటుంది, నిజంగానే మీకు నా మీద ఎంత ప్రేమ ఉందా బాస్ అన్నట్టుగానే. అప్పుడు ఈ శిశి చెప్తుంది, ఇప్పుడైనా అర్థమైందా వాడికి నీ మీద ఎంత ప్రేమ ఉందో అన్నట్టుగానే అడుగుతుంది. దానికి హీరోయిన్ కానీ అదంతా ఏం లేదంటుంది. అయితే నీకెందుకు నీ మొహం అంతా కానీ చాలా ఏర్పెక్కిపోతూ ఉంది అనేసి కానీ అడుగుతుంది. అప్పుడు హీరో వండుకొని ఆ సీసీటీవీ వీడియోలో చూసినావా, అసలు హీరోయిన్ని నీళ్ళల్లో తోసింది ఎవరు అనేది తెలిసిందా అనేసి కానీ అడుగుతాడు. లేదు, ఆ పార్ట్ మాత్రం కట్ అయ్యి ఉండాది, ఆ డేటాని రికవరీ చేస్తేనే అసలు నీళ్ళల్లో తోసింది ఎవడా అనేది అయితే కనిపెట్టవచ్చు, ఆ ప్రయత్నం మీదే ఉండాను, ఖచ్చితంగా నేను ఆ డేటాని రికవరీ చేస్తాను అనేసి కానీ శిశి అయితే చెప్తా ఉంటుంది. దానికి హీరోయిన్ కానీ అంత అవసరం లేదు, ఎందుకంటే ఆ పని అంతా చేసింది ఆ జోయి విలనే, వాడే బ్యాక్ డోర్ ద్వారా హోటల్ లోపలికి వచ్చినాడు అనేసి కానీ హీరోయిన్ చెప్తుంది. అంటే నువ్వు వెళ్ళిపోతాననేసే కదా మెసేజ్ పెట్టినావు అనేసి హీరో అడిగితే హీరోయిన్ చెప్తుంది, అవును నేను వెళ్తామనేసి వెళ్తా ఉంటే వాడైతే బ్యాక్ డోర్ ద్వారా హోటల్ లోపలికి రావడం చూశాను, మీకు కానీ ఎన్నోసార్లు కాల్ చేశాను, మీరైతే ఫోన్ అటెండ్ చేయకపోయేసరికి మీకు ఏదైనా అయిపోతుందో ఏమో అన్న భయంతోనే నేను లోపలికి వచ్చాను, అసలు మీరేలా నన్ను కనిపెట్టారు బాస్ అని అడిగితే హీరో కానీ నువ్వు వెళ్ళిపోతానని మెసేజ్ చూసి నేను బయటకు వస్తా అన్నాను, అప్పుడే ఆ సెక్యూరిటీ గార్డ్ కానీ చెప్పాడు మేడం అయితే ఇంకా వెళ్ళలేదనేసి, తర్వాత నేను నిన్ను వెతుకుతా ఉంటే ఆ నీళ్ళలో నీ యొక్క డ్రెస్సుకున్న ట్యాగ్ని కానీ చూశాను, అప్పుడే ఆ ట్యాగ్ ద్వారానే నిన్ను కానీ నేను కనిపెట్టగలిగాను, అప్పుడే నిన్ను కాపాడాను అనేసి కానీ చెప్తాడు. హీరోయిన్ కానీ వెంటనే లేచి బాస్ మీరు యొక్క కార్ని తెచ్చేదానికి ఎప్పుడు మీరు ఆ హోటల్కి అయితే వెళ్తారో చెప్పండి, నేను కానీ వస్తాను, నా ఫోన్ అయితే అందులోనే ఉందనేసి అంటుంది. హీరో అయితే నేనైతే అసలు నేను అక్కడికి తీసుకెళ్ళను ఇంత జరిగిన తర్వాత అనేసి కానీ అంటూ ఉంటాడు. దాంతో శిశి కానీ అంటుంది, నేను ఇప్పుడు ఎలాగో అక్కడ వెళ్తూ ఉన్నాను, నేనే ఆ కార్ని కానీ తీసుకొస్తానులే అనేసి కానీ అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది.
తను వెళ్ళిపోయిన తర్వాత హీరో హీరోయిన్ కానీ ఒకరి ముఖాలు అయితే ఒకరు చూసుకుంటూ ఉంటారనమాట. హీరోయిన్ అడుగుతుంది, నేను ఎప్పుడు ఇక్కడి నుంచి డిశ్చార్జ్ అవుతాను అనేసి. హీరో కానీ ఉండు, నేను అయితే వెళ్ళి డాక్టర్ని అడిగేసి వస్తాను అనేసి కానీ అక్కడి నుంచి వెళ్తాడు. హీరోయిన్కి హీరో మీద ఫీలింగ్స్ వచ్చినట్టే చూపిస్తారు. అటే కట్ చేసి ఈ డాక్టర్ అయితే తన కార్ పార్కింగ్ ప్లేస్లో శీషి వచ్చి తన బైక్ని పెట్టేసేసరికి తను చాలా టెన్షన్తో శీషి కోసం అయితే ఎదురు చూస్తూ ఉంటాడు. శీషి కానీ అక్కడికి వచ్చి నా కోసమే మీరు వెయిట్ చేస్తూ ఉంటారా అన్నట్టుగానే అడుగుతుంది. అయినా నా కార్ పార్కింగ్ ప్లేస్లో నీ బైక్ని ఎందుకు తీసుకొచ్చి పెట్టావు అనేసి కానీ అడుగుతాడు. ఇది మీ ప్లేసా నాకు తెలీదు, మీరు మా బాస్ యొక్క బెస్ట్ ఫ్రెండ్వి, అదేవిధంగా నేను కానీ తన యొక్క అసిస్టెంట్ని, మన ఇద్దరం కానీ ఫ్రెండ్స్ అయిపోతే బాగుండేది అనేసి కానీ చెప్తుంది. అదేవిధంగా మనం ఇద్దరం కానీ కాఫీ తాగుతూ కొంచెం డిస్కస్ చేద్దామా అనేసి అడుగుతుంది. దానికి ఈ డాక్టర్ కానీ ఏం డిస్కస్ చేయబోతావు ఏంటి అనేసి అడుగుతాడు. అంత లోపల తను కానీ ఆ బైక్ కీస్ కానీ వీడికి ఇచ్చేసి, ఈ డాక్టర్కి ఇచ్చేసి తనైతే ఆ కార్ లోపలికి వెళ్ళిపోతుంది. కార్లో వెళ్ళి తనైతే డోర్ లాక్ చేసుకునేసి ఈ డాక్టర్తో చెప్తుంది, ఇంతకు ముందు అయితే మీ కార్ పార్కింగ్ ప్లేస్ని ఆక్యుపై చేశాను అని చెప్పారు కదా, ఇప్పుడు మీ కార్ని కానీ నేనే ఆక్యుపై చేస్తూ ఉన్నాను, ఆ తర్వాత మిమ్మల్ని కానీ నేనైతే ఆక్యుపై చేసేస్తాను అనేసి కానీ వాడి చైన్ అయితే టచ్ చేస్తుంది. వీడికి కరెంట్ షాక్ తగినట్టు అక్కడి నుంచి అయితే తన చేతిని కానీ తీసేస్తాడు. తను కానీ కార్ని అయితే తీసుకెళ్ళిపోతుంది. తిరిగి చూస్తే తన యొక్క బైకే ఉంటుంది. అది చూసిన వెంటనే వీడు డాక్టర్ కానీ అసలు ఈ బైక్ని ఎలా తోలేదనేసి అంటూ ఉంటాడు. అదేవిధంగా వాడు ఆ కార్ని తేవడం కోసం అయితే ఆ కార్ల దగ్గరికి అయితే వచ్చి ఉంటాడు. ఆ కార్ లోపల హీరోయిన్ యొక్క ఆ పాత రెడ్ కలర్ ఫోన్ అయితే మోగుతూ ఉంటుంది. దాన్ని కానీ అటెండ్ చేసి వింటూ ఉంటాడు. ఆ ఫోన్లో ఏం మాట్లాడినారు అనేది మాత్రం మనకైతే అసలు చెప్పలేదు. అటే కట్ చేసి హీరోయిన్ అయితే హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి తన ఇంటికి వస్తూ ఉంటుంది. హీరో కానీ హీరోయిన్ని తొడుకొచ్చి వదిలేసి వెళ్తూ ఉంటే హీరోయిన్ చెప్తుంది, ఈరోజు మీరు నా ప్రాణాలని కాపాడినారు, చాలా థ్యాంక్స్ బాస్ అనేసి కానీ హీరోతో అయితే చెప్తా ఉంటుంది. హీరో కానీ ఏం పర్వాలేదు అనేసి కానీ చెప్తాడు. అదేవిధంగా తను కానీ లోపలికి వెళ్తుంది. తను లోపలికి వెళ్ళినా కానీ హీరోని ఇంకోసారి చూడాలనిపించిందా ఏమని తెల్లా. హీరోకి కానీ అక్కడి నుంచి వెళ్ళడానికి అస్సలు ఇష్టం లేకుండా ఇద్దరు కానీ మళ్ళీ బయటకు వచ్చి చూస్తారు. అప్పుడు హీరోయిన్ అయితే చూస్తుంది. హీరో కానీ వెనక్కి వచ్చేసరికి హీరోయిన్ కానీ చాలా సంతోషం అయిపోయి ఉంటుంది. అప్పుడు హీరో అడుగుతాడు, నువ్వు ఆ రోజు హోటల్ నుంచి వెళ్ళిపోయినావు కదా, మళ్ళీ తిరిగి ఎందుకు లోపలికి వచ్చావు అనేసి కానీ అడుగుతాడు. దానితో హీరోయిన్ కానీ ఆ విలన్ లోపలికి రావడం నేనైతే చూశాను, మీకు ఫోన్ చేసి చూస్తే మీరు ఎత్తకపోయేసరికి వాడు లోపలికి వచ్చి మిమ్మల్ని ఏదైనా చేసేస్తాడు ఏమో అన్న భయంతోనే మిమ్మల్ని కాపాడడం కోసమే నేను వచ్చానని కానీ చెప్తుంది. ఆ మాటలు విని హీరోకి అయితే చాలా సంతోషం అయిపోతూ ఉంటుంది. అప్పుడే హీరోకి కానీ డాక్టర్ దగ్గర నుంచి అయితే ఫోన్ కాల్ వస్తుంది. వాళ్ళ ఫ్రెండ్ ఫోన్ చేసినాడురా, హీరోయిన్ అయితే వాళ్ళ ఇంటికి వెళ్ళొద్దని చెప్పినాడు, వాడికి ఏమైనా పిచ్చా ఏంటని చెప్తా ఉండేసరికి హీరో అయితే గమనించేస్తాడు లోపల ఎవరో ఉన్నారనేసి. కానీ హీరోయిన్ అయితే లోపల నుంచి బయటకు కానీ లాగేస్తాడు. అదేవిధంగా లోపల ఎవరున్నారా అనేసి హీరో కానీ లోపల వచ్చి చెక్ చేస్తే మొత్తం థింగ్స్ అంతా కానీ గజిబిజిబిగా పడిపోయి ఉంటుంది. బయట కానీ వచ్చి చెక్ చేస్తాడు, అసలు ఎవరో కనిపించకపోయేసరికి హీరో కానీ తిరిగి లోపలికి వెళ్తాడు. అంత లోపలే హీరోయిన్ కానీ లోపల వచ్చి చూస్తుంది అక్కడున్న థింగ్స్ అంతా కానీ. అప్పుడు తనకైతే అలర్జీ లాగా వచ్చి బాగా తుమ్ముతూ ఉంటుంది. అప్పుడు హీరోతో కానీ అడుగుతుంది, ఎవరైనా చూసారా అనేసి. కానీ హీరో అయితే లేదు అనేసి కానీ చెప్తాడు. హీరోయిన్ అడుగుతుంది, దీనికన్నిటికీ కారణం ఆ విలన్ జోయినేనా అనేసి. కానీ ఎవరైనా కానీ నువ్వైతే ఇక్కడ ఉండటం నీకు సేఫ్టీ కాదు, నువ్వు వెంటనే ఇక్కడ నుంచి బయటకు వెళ్ళిపో అనేసి. కానీ హీరోయిన్ అయితే పిలుచుకునేసి తన ఇంటికే తీసుకొస్తాడు. హీరోయిన్ అడుగుతుంది, బాస్ నాకు అక్కడ సేఫ్టీ లేదనేసి మీ ఇంటికి తీసుకొచ్చారేంటి అనేసి. కానీ దానికి హీరో వండుకొని, ఇదంతా కానీ సడన్గా అయిపోయింది, నువ్వు వేరే ఎక్కడైనా స్టే అయితే నీకు ప్రమాదం వచ్చిన ప్రతిసారి కానీ నేను వెంటనే వచ్చి నిన్ను కాపాడలేను, దానివల్లే నిన్నైతే ఇక్కడికి తీసుకొచ్చాను, ఇక్కడైతే నువ్వు సేఫ్టీగా ఉండొచ్చు అనేసి. కానీ హీరో అయితే హీరోయిన్తో చెప్తా ఉంటాడు. అప్పుడే డాక్టర్ అయితే తన కార్ని కానీ అక్కడికి తీసుకొని వచ్చి ఉంటాడు. హీరో అడుగుతాడు, శీషినే కదా కార్ని తెమ్మన్నాను, నువ్వు తెస్తా ఉండవేంటి అనేసి. ఆ మ్యాటర్ ఏదో శీషిని అడుగు అనేసి. కానీ కార్ కీని కానీ ఇస్తాడు. హీరోయిన్ చెప్తుంది, మీ వల్లే నేనైతే ఇప్పుడు ప్రాణాలతో ఉన్నాను, చాలా థ్యాంక్స్ డాక్టర్ అనేసి కానీ చెప్తుంది. ఆ థ్యాంక్స్ ఏదో నాకు కాదు, నీ ఫ్రెండ్కే చెప్పు అనేసి కానీ చెప్తాడు.
దాంతో హీరోయిన్ కానీ తన ఫోన్ అయితే ఎత్తుకొని వచ్చేసి డాక్టర్తో అడుగుతుంది, నా ఫ్రెండ్ ఇంకేదైనా మీతో చెప్పినాడా అనేసి కానీ అడుగుతుంది. ఈ డాక్టర్ కానీ తను ఏం చెప్పేది, తను ఏం చెప్పలేదు అన్నట్టుగానే చెప్తా ఉంటాడు. హీరో కానీ హీరోయిన్ని చాలా కోపంతో చూస్తూ ఉంటాడు. మధ్యలో వీడెవడు ఫ్రెండ్ అన్నట్టుగానే ఈ డాక్టర్ కానీ మొత్తం అయితే గుర్తు తెచ్చుకుంటాడు. ప్రజెంట్లో ఉన్న హీరో అయితే ఆ హీరోయిన్ని తన ఇంటికైతే వెళ్ళొద్దని వెంటనే చెప్పు, అక్కడ తనకి చాలా ప్రమాదం ఉంది, ఒకవేళ నువ్వు చెప్పలేదంటే నువ్వు ఇంకా వర్జిన్గానే ఉన్నావు, నువ్వు ఏ ఒక్క అమ్మాయితో కానీ రిలేషన్లో లేదనేసి మొత్తం మందికి కానీ చెప్పేస్తాను అనేసి బ్లాక్మెయిల్ చేస్తుంటాడు. అప్పుడు ఈ డాక్టర్ కానీ హీరోయిన్ అడుగుతాడు, తనకి నన్ను ఎలా తెలుసు, నా వాయిస్ని కానీ కనిపెట్టాడు అనేసి కానీ అడుగుతాడు. దానికి హీరోయిన్ చెప్తుంది, తను ఆ రోజు మీరు నన్ను డ్రాప్ చేయడానికి వచ్చినప్పుడు మీ యొక్క వాయిస్ని కానీ విన్నాడు, అదేవిధంగా మీ గురించి కానీ నేను తనతో అయితే చెప్పుండాను, దానివల్లే తను కానీ తెలుసుకుంటాడు, అదేవిధంగా ఇంటికి ఎవరో వచ్చింది చూసే తనైతే మీకు కాల్ చేసి కానీ నన్ను హెచ్చరించుంటాడు అనేసి కానీ హీరోయిన్ అయితే మొత్తం చెప్తా ఉంటుంది. అప్పుడే హీరో కానీ లేచి వచ్చి, సరే సరే మీరు మాట్లాడింది చాలు, నువ్వు లోపలికి వెళ్ళు అనేసి హీరోయిన్ కానీ లోపల పంపించేస్తాడు. అప్పుడు డాక్టర్ కానీ లోపలికి వెళ్తా ఉంటే, నువ్వు ఎక్కడికి వస్తా ఉండవు, నువ్వేం రావాల్సిన పని లేదు, నువ్వు ఇటే వెళ్ళిపో, మేమిద్దరమే ఉండాం కదా అనేసి కానీ హీరో అయితే చెప్తా ఉంటాడనమాట. నేను ఇంత దూరం లాంగ్గా డ్రైవ్ చేసుకొచ్చాను రా, నన్ను కానీ లోపల వెళ్ళనివ్వు అనేసి అంటే, అదిగో నీ డ్రైవర్ అయితే వచ్చేసింది చూడు, దాంతో వెళ్ళిపో అనేసి కానీ అంటాడు. శీషి కానీ వచ్చి కార్ కీస్ ఇచ్చేసి మీరు ఇంటికే కదా వెళ్తా ఉన్నారు, నన్ను కానీ మా ఇంట్లో డ్రాప్ చేసేయండి అనేసి అయితే అంటుంది. అదేవిధంగా వీళ్ళిద్దరూ వెళ్తా ఉంటే ఈ డాక్టర్ అడుగుతారు, మనం ఇద్దరం కానీ రాంగ్ రూట్లో వెళ్తా ఉన్నామా ఏమి, నీ కారు వేరే రూట్లో వెళ్తా ఉందని అడిగితే, మనం ఇద్దరం కానీ అడల్ట్ అయిపోయినాము, ఇంకా రాంగ్ రూట్లో వెళ్ళినా కానీ ఎటువంటి ప్రాబ్లం లేదనేసి శీషి కానీ ఈ డాక్టర్తో అయితే బాగా ఫ్లర్ట్ చేస్తూ ఉంటుంది. అప్పుడే శీషి వచ్చి డాక్టర్తో, డాక్టర్ మీరైతే నాకు చాలా నచ్చేసినారు, ఎందుకంటే మీరు ఒక నడిచే లవ్ ఎన్సైక్లోపీడియా, హీరోకి అయితే బాగా మంచి మంచి లవ్ సలహాలు అంతగానో మీరే కదా ఇస్తూ ఉండేది, అదన్నింటినీ కానీ డ్రామా నుంచే కదా కాపీ చేసేసి హీరోకి సలహాలు ఇస్తూ ఉండారు అనేసి కానీ అయితే చెప్తుంది. దానికి ఈ డాక్టర్ కానీ, లేదు నేను ఎక్స్పీరియన్స్తోనే చెప్తాను అనేసి కానీ అంటాడు. నాకు బాగా తెలుసు మీకైతే ఇంతవరకు కానీ ఏ అమ్మాయితో కానీ రిలేషన్షిప్లో లేదు, మీకు ఎవరు కానీ గర్ల్ ఫ్రెండ్ లేదు అనేసి కానీ చెప్తుంది. తనైతే ఈ డాక్టర్ని ముద్దు పెట్టేటట్టు దగ్గరికి వచ్చి తన చెవు దగ్గర కానీ వచ్చి ఉఫ్ఫమని ఊదుతుందనమాట. దాంతో ఈ డాక్టర్కి కానీ ఏమేమో అయిపోతుంది. అంటే ఈ అమ్మాయి కానీ శీషి కానీ, లేదు లేదు మిమ్మల్ని నేను కొంచెం సేపు ఆట పట్టించాను, మిమ్మల్ని నేనైతే ఇప్పుడు ఏమీ చేయనులేండి అనేసి కానీ ఈ డాక్టర్తో అయితే చెప్తుంది. ఓ అదే, నేను కానీ రైడ్ గురించే చెప్తా ఉన్నాను అన్నట్టుగానే ఇతను కానీ బాగా సమాలిస్తూ ఉంటాడనమాట. అటే కట్ చేసి ఇంట్లో ఉన్న హీరోనే చూపిస్తారు. హీరోకి అయితే డాక్టర్ దగ్గర నుంచి ఫోన్ కాల్ వస్తుంది. దాన్ని అయితే అటెండ్ చేయకుండా హీరోయిన్ పిలిచిందనేసి హీరోయిన్ దగ్గరికి వెళ్తాడు. హీరోయిన్ కానీ అడుగుతుంది, మీ దగ్గర మేకప్ రిమూవర్ ఉందా అనేసి. ఓ అలాంటి థింగ్స్ అంతా నా దగ్గర లేదు, అమ్మాయిలు యూస్ చేసేవి అనేసి కానీ చెప్తాడు. మరి కోకో శీషి వస్తే వాళ్ళకి ఎలా అనేసి, వాళ్ళైతే ఇంతవరకు మన ఇంట్లో అడుగు కానీ పెట్టలేదు, అలా వచ్చినా కానీ వాళ్ళైతే నైట్ అంతా స్టే చేయరు అనేసి కానీ చెప్తాడు. దానికి హీరోయిన్ కానీ నాకు అర్థమైంది అనేసి కానీ చెప్తుంది. తర్వాత హీరో కానీ డాక్టర్కి అయితే కాల్ చేస్తాడనమాట. డాక్టర్దే అసలు కార్ అయితే బ్రేక్ డౌన్ అయిపోయి నడి రోడ్లో నిలిచిపోయి ఉంటుంది. డాక్టర్ అయితే బాగా అరుస్తూ ఉంటాడు, నడి రోడ్లో నీ ఫ్రెండ్ అయితే నిలిచిపోయి ఉండాను అనేసి కానీ. అప్పుడు హీరో, అయినా నువ్వు ఇంతకుముందు అయితే సలహాలు ఇచ్చినావు కదా, లవ్ సలహాలు, ఇప్పుడు కానీ నాకైతే ఇవ్వు, హీరోయిన్ నా ఇంట్లోనే ఉంది, తను ఎలా నేను పికప్ చేసేది అనేసి అడిగితే ఈ డాక్టర్ బాగా అరుస్తూ ఉన్నాడు, ఒక మనిషి ఇక్కడ నడి రోడ్లో నిల్చుకొని ఉన్నాడు, వాడి గురించి ఆలోచించకుండా నువ్వు ఆ అమ్మాయిని ఎలా ఇంప్రెస్ చేయాలనేసి అడుగుతాండవా, ఫోన్ పెట్టనేసి కానీ ఫోన్ అయితే కట్ చేసేస్తాడు. మళ్ళీ కానీ హీరో అయితే డాక్టర్కి కాల్ చేస్తాడు, నువ్వు నాతో అసలు మాట్లాడుకో, నేను నీతో మాట్లాడే పరిస్థితిలోనే లేదనేసి కానీ చెప్తాడు. దానికి హీరో కానీ, సరే సరే నేను ఎవరినైనా పంపిస్తానులే, నేను పికప్ చేసుకోమనేసి అని కానీ అంటాడు. నువ్వేం అక్కర్లేదు అనేసి కానీ ఆ డాక్టర్ అయితే అరేస్తాడు. చెప్పు రాలేదంటే నేను నీ యొక్క అకౌంట్లో నేనే చూసుకుంటాను గూగుల్లో అనేసి కానీ చెప్తాడనమాట. దాంతో ఈ డాక్టర్ కానీ, సరే నేనే చెప్తానులే అనేసి ఆ శిష్యుడితో జరిగి ఉంటుంది కదా ఆ సన్నివేశాన్ని చెప్తాడు. ముందు నువ్వు అక్కడ ఎన్విరాన్మెంట్ని సెట్ చేసుకో, తనతో నైస్గా మాట్లాడుతూ వెళ్ళి తన చెవులో కానీ ఉఫ్ఫమని గాలిని ఊదితే తనైతే బాగా పడిపోతుంది అనేసి కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి హీరో కానీ హీరోయిన్ దగ్గరికి వస్తాడనమాట. హీరోయిన్ అయితే ఫ్రిడ్జ్లో గుడ్డుని తీస్తూ ఉంటుంది. అప్పుడు సడన్గా హీరోని చూసేసరికి తనైతే భయపడిపోయి అక్కడున్న గుడ్డుని కానీ కింద పడేస్తుంది. హీరో అయితే చూస్తాడు ఏం చేసినామన్నట్టు. హీరోయిన్ కానీ దాన్ని అంతా క్లీన్ చేస్తూ ఉంటుంది. అప్పుడు హీరో కానీ తన చెవునే చూస్తూ ఉంటాడు. ఇదే టైం అనేసి తన చెవు దగ్గరకు వచ్చి గాలిని కానీ ఉఫ్మని ఊదుతాడనమాట. హీరోయిన్ అయితే భయపడిపోయి తన చెవును మూసుకుంటాడు.
తీసుకుంటుంది. హీరో కానీ తనైతే అట్టే పట్టుకునేసి హీరోయిన్ అడుగుతుంది, నేను కొంచెంలో భయపడిపోయినాను బాస్, అసలు మీరు ఏం చేస్తా ఉన్నారు ఇక్కడ, జరగండి అనేసి హీరోయిన్ కానీ అక్కడ తోసేసి కానీ తనైతే లేచి వెళ్ళిపోతుంది, దీన్ని మీరే క్లీన్ చేయండి అనేసి. అంటే వీళ్ళిద్దరిని కానీ డైనింగ్లోనే చూపిస్తారనమాట. ఒకరి మొహాల్లో ఒకరైతే చూసుకుంటూ ఉంటారు. హీరో కానీ చెప్తాడు, ఇదే నేను ఫస్ట్ టైం వండడం, అడ్జస్ట్ చేసుకో అనేసి. కానీ హీరోయిన్ చెప్తుంది, మీరు ఆల్రెడీ నాకు చాలా హెల్ప్ చేసేసారు, నేను ఖచ్చితంగా దీనికైతే పే చేసేస్తాను అనేసి. కానీ హీరో చెప్తాడు, ఆడవాళ్ళు వండి మగవాళ్ళు తినాలి అనేదంతా ఏమీ లేదు, మా ఇంట్లో నేను చిన్నదిగా ఉన్నప్పుడు మా నాన్నే నాకు కానీ వంట చేసి పెట్టేవాడు అనేసి హీరో కానీ తన చిన్ననాటి జ్ఞాపకాలు చెప్తా ఉంటాడనమాట. అప్పుడు హీరోయిన్ చెప్తుంది, అంటే నేనే ఫస్ట్ మీ ఇంట్లో వచ్చి స్టే చేయడం అనేసి. కానీ హీరోయిన్ అయితే సంతోషంతో చెప్తా ఉంటుంది. అంటే హీరో కానీ తన ఫ్లాష్ బ్యాక్లో ఆలోచిస్తాడు, అసలు చిన్నప్పుడు హీరోయిన్ అయితే హీరో దగ్గర వచ్చి, ఆ రౌడీలు అయితే ఇంకా మా ఇంటి దగ్గరే ఉన్నాడు, ఒకరోజు నేను మీ ఇంట్లోనే స్టే చేయొచ్చా అనేసి కానీ అడుగుంటుంది కదా. దాన్ని తలుచుకునేసి హీరో చెప్తాడు, కాదు ఆల్రెడీ ఒకరు ఉన్నారు అనేసి. కానీ అంటే ఫ్లాష్ బ్యాక్ని చూపిస్తారు. చిన్నప్పుడు హీరోకి హీరోయిన్ అయితే వంటలు కానీ చేసి పెట్టేది, అదేవిధంగా తనైతే చెప్తుంది, వాళ్ళు ఇంకా కానీ మా ఇంటి దగ్గరే ఉండారు, ఈరోజు నైట్ కానీ మీ ఇంట్లోనే ఉంటాను అనేసి. తనైతే ఈరోజు నాకు స్కూల్ లేట్ అవుతుంది, మీరు మీ కీస్ని కానీ ఈ మెయిల్ బాక్స్ దగ్గర పెట్టేయండి అనేసి కానీ చెప్తుంది. అదేవిధంగా హీరో కానీ తన కోసం అయితే ఆ కీస్ని కానీ ఆ లెటర్ బాక్స్ దగ్గరే పెడతాడు. అదంతా కానీ తలుచుకొని హీరోయిన్ అయితే చూస్తూ ఉంటాడు. అంటే డాక్టర్ కానీ తన షవర్ స్టిక్ని హీరోయిన్గా భావించి దాంతో అయితే చెప్తా ఉంటాడనమాట, నేను నీతో కొంచెం మాట్లాడాలి అనేసి కానీ చెప్పి ఉఫ్ఫుమని తన చెవిలో గాలిని ఊదేటట్టు కానీ ఆ స్టిక్ మీద ఊదుతూ ఉంటాడు. నీకు నచ్చిందా అనేసి కానీ అడుగుతాడు. అసలు ఈ డాక్టర్ని చెప్పాలి, వీడి వల్లే నేను బాగా చెడిపోతూ ఉన్నాను అనేసి. కానీ అంటే తను లోపలికి వచ్చిన వెంటనే తనకైతే ఒక మెసేజ్ వచ్చి ఉంటుంది, దాన్ని కానీ చూస్తాడు. అందులో అయితే ఆ విలన్ హీరోయిన్ ఎలా చంపాడా అన్నదే ఆ వీడియోస్ ఉంటుంది. అప్పుడే శీషి కానీ తనకి మెసేజ్ పెడుతుంది, యాక్చువల్గా విలన్ అయితే ఆ హోటల్లోనే ఒక రూమ్ని కానీ బుక్ చేసి ఉన్నాడు ఎవరి కోసమో, అతనైతే లాస్ట్ వరకు కానీ రాలేదు అనేసి కానీ చెప్తా ఉంటుంది. అప్పుడే హీరో కానీ ఫ్లాష్ బ్యాక్లో హీరోయిన్ని తన ఇంట్లో కానీ ఎవరో చంపడానికి అటాక్ చేసి ఉంటారు కదా, అదే ఆలోచిస్తూ ఉంటాడు. హీరో పదే ఎవరో ఒకరైతే హీరోయిన్ని చంపడానికి ప్రయత్నిస్తూ ఉంటారు అనేసి. కానీ దీంతో ఈ ఎపిసోడ్ అయిపోతుంది. నెక్స్ట్ ఎపిసోడ్తో కానీ మళ్ళీ మీట్ చేద్దాం. అంతవరకు బాయ్.